నమస్తే అండి. అమ్మ నేనుకి స్వాగతం. ఈరోజు వీడియోలో అమ్మమ్మ రెసిపీ బెండకాయ పచ్చి రొయ్యల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ముందుగా పచ్చి రొయ్యల్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నాను. దానికి ఒక 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండుని నానబెట్టి ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 15 నుంచి 20 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ ఏమి యాడ్ చేయవలసిన అవసరం లేదండి. కడాయిలో మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న ప్రాన్స్ని వేసేసుకోవాలి. ప్రాన్స్ నుంచి మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసి వాటర్ అంతా ఇంకిపోయి ప్రాన్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయే వరకు వీటిని ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఇలా దగ్గరికి అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రాన్స్ని మగ్గించుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరే ఒక కడాయిలో ఒక 2 గరిటెల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర ముద్ద వేసుకోవాలి. ఉల్లిపాయ ముద్దతో పాటే ములక్కాళ్ళు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ములక్కాళ్ళ పచ్చివాసన పోతాయి, కొంచెం కుక్ అయిపోతాయి కూడా. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆనియన్ బాగా వేగిపోయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ పచ్చి రొయ్యలకి 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఇంకొక నిమిషం పాటు మగ్గించుకోవాలి. పచ్చిరొయ్యలు కూడా వేసేసుకుని మసాలా అంతా వాటికి పట్టే వరకు ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని రసం తీసి ఆ రసాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ కర్రీ కొంచెం కుక్ అయిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. బెండకాయ మునక్కాడు కూడా కుక్ అవ్వాలి కాబట్టి నేను ఇంకొకసారి చింతపండుని స్క్వీజ్ చేసి ఆ వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలాంటి కన్సిస్టెన్సీ వరకు వాటర్ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఆయిల్ అంతా ఇలా పైకొచ్చి బెండకాయ ములక్కాడు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. గ్రేవీ కూడా కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే బెండకాయ పచ్చి రొయ్యల పులుసు రెడీ అయిపోతుంది.